హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. నిన్న కామెంట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్. అసలు అన్ని కామెంట్స్ నేను కథలు చెప్పడం స్టార్ట్ చేశాక నిన్నే చూడడం. అలా డైలీ ఇచ్చేయండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆపరేషన్ థియేటర్ లైట్ ఆగిపోగానే అందరూ టెన్షన్గా ఎదురు చూడడం మొదలు పెడతారు. లైట్ ఆగిపోయినా ఒక్కరు కూడా బయటికి రాకపోయేసరికి నెమ్మదిగా అందరిలో భయం మొదలవుతుంది. ఏం వార్త వినాలా అని టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కరిలో. అప్పుడే డోర్ తెరుచుకుంటుంది. డోర్ తెరుచుకోగానే అందరూ అటువైపే చూస్తూ ఉండడంతో ఐషు చేతిలో బేబీ ఉండడం చేసి బేబీ బాగానే ఉంది అన్న సంతోషం కొంచెం వచ్చినా అమృత ఎలా ఉంది అసలు అన్న టెన్షన్ ఎక్కువైపోయింది. లోపల నుంచి వస్తున్న అందరి మొహాలు గమనిస్తారు అందరూ. కానీ ఏమీ తేల్చుకోలేకపోతారు వాళ్ళ మొహాలు గంభీరంగా ఉండడంతో. నోరు తెరిచి అడగాలన్నా ఏం వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. అందుకే వాళ్ళే ఏం చెప్తారు విందామని సైలెంట్గా నిలబడిపోయారు అందరూ. ఐషు బేబీని తీసుకొని ఎవరితో ఏమీ మాట్లాడకుండా తిన్నగా వచ్చి అన్వేష్ ముందు నిలబడుతుంది. ఐషుని చూసిన శివ్ మాత్రం సాధించింది నా బుజ్జి అని మనసులో అనుకొని సాధించినందుకు కళ్ళతోనే కంగ్రాట్స్ చెప్తాడు. నేల వైపే చూపులు పెట్టుకుని ఉన్న అన్వేష్ ఎదురుగా వచ్చి ఐషు నిలబడినా కూడా ధైర్యం చేసి తలెత్తలేకపోతున్నాడు. అన్వేష్ అని పిలుస్తుంది ఐషు. అప్పటి వరకు ఐషు చేతిలో ఉన్న బేబీని కూడా చూడడు. తల కిందకే ఉంచేయడంతో నెమ్మదిగా తలెత్తిన అన్వేష్కి ఐషు చేతిలో ఉన్న బేబీ కనిపించగానే ఐషు వైపు చూసి నోటితో అడిగే ధైర్యం చేయలేక కళ్ళతోనే అమ్మో ఎలా ఉంది అని అడుగుతాడు. నీకు కొడుకు పుట్టాడు అన్వేష్, ఏ కాంప్లికేషన్స్ లేకుండా హెల్తీగా ఉన్నాడు అంటూ అన్వేష్ చేతిలో బేబీని పెట్టబోతుంటే అన్వేష్ బేబీని తీసుకోవడానికి చేతులు చాపను కూడా చాపడు. అమ్మో అమ్మో ఎలా ఉంది చెప్పొదినా ముందు అని అంటాడు. ఐషు మొహం చూస్తే అమ్మకేం కాలేదన్న ఆశ చిగురిస్తున్నా నోటితో వినాలని ఆశ అన్వేష్కి. ముందు నీ బేబీని తీసుకో అని అంటుంది. అప్పటికే రుక్మిణి గారు వంశీ పక్కకు చేరి అమృత ఎలా ఉందని అడిగినా ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడతారు. హరి గారిని అడిగినా ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. దానితో అందరికీ మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఐషు ఏం చెప్తుందా అన్వేష్ అడిగిన దానికి అని అందరూ ఐషు వైపు కళ్ళు తిప్పి ఐషు చెప్పే మాట కోసమే చెవులను వదిలేస్తారు. నువ్వు ముందు చేతులు పట్టు, బేబీని తీసుకో అని అంటుంది ఐషు. శివ్ అన్వేష్ భుజం చుట్టూ చేయి వేయగానే శివ్ వైపు చూస్తాడు అన్వేష్. బేబీని తీసుకో అని అంటాడు శివ్ కూడా. చేతులను నెమ్మదిగా ముందుకి చాపుతాడు అన్వేష్. ఆ చేతులు వణుకుతుంటే అన్వేష్ రెండు చేతులకి శివ్ సపోర్ట్ ఇస్తాడు. అన్వేష్ చేతిలో బేబీని పెడుతుంది ఐషు. కనీసం బేబీ వైపు కూడా చూడకుండా ఐషు ఏం చెప్తుంది అమ్మ గురించి అన్నదే వినడం కోసం ఐషు వైపే చూస్తాడు అన్వేష్. అది గమనించిన ఐషు, నీకు మాట ఇచ్చినట్టే నీ బిడ్డని, నీ భార్యని క్షేమంగా నీకు అప్పగిస్తున్నాను. నీ చేతిలో నీ బిడ్డ ఉంది. లోపల బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ నీ భార్య ఉంది. బేబీని చూడు ఇప్పటికైనా అని అంటుంది ఐషు. ఆ మాట వినగానే అప్పటి వరకు ఊపిరి బిగపట్టి మరీ టెన్షన్తో ఏం వినాల్సి వస్తుందో అని అనుకున్న అందరూ ఐషు చెప్పింది వినగానే అప్పుడు ఆనందంగా ఊపిరి పీల్చుకుంటారు. అందరూ అన్వేష్ చుట్టూ మోగిపోతారు. అప్పటి వరకు ఒక డాక్టర్గా పరిస్థితి అర్థమైన అన్వేష్కి ఏం వినాల్సి వస్తుందో అన్న టెన్షన్తో భారమైన గుండెను తేలికపరుచుకొని ఐషు వైపు చూసి థ్యాంక్ యూ వదినా అని కళ్ళ నీళ్లతో చెప్తాడు. నో నీడ్ థ్యాంక్స్, ముందు నీ కొడుకుని చూడు అని అంటుంది ఐషు. అప్పుడు బేబీ వైపు చూపు తిప్పుతాడు అన్వేష్. తెల్లగా ముద్దుగా కళ్ళు మోస్తూ తెరుస్తూ ఉన్న బిడ్డని చూసి కళ్ళల్లో నీళ్లు కారుతుంటే పెదాలపై చిన్న నవ్వుతో శివ్ వైపు చూస్తాడు. కంగ్రాచులేషన్స్ చిన్న, నాన్న అయిపోయావు అని అన్వేష్ భుజం ట్యాప్ చేస్తూ బేబీని చూస్తూ ఒక చేత్తో వాడి తల మీద చేయి వేసి నిమురుతాడు శివ్. ఆ క్షణం సారీ కన్నా, నిన్ను వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాను మీ అమ్మ కోసం, మీ నాన్నని క్షమించు అని
అన్వేష్ బేబీని గుండెలకి హత్తుకుంటాడు. అందరూ ఐషుని అభినందించి అన్వేష్కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం మొదలు పెడతారు. బేబీని మాకు చూపించు మాకు చూపించని అందరూ గొడవ చేయడం మొదలు పెడతారు. అందరి చేతుల్లోకి మార్చడం మంచిది కాదు అని అన్వేష్ చేతుల్లోనే ఉంచి చూడమని చెబుతుంది ఐషు. అందరూ బేబీని చూస్తూ మురిసిపోతూ ఉంటారు. ఐషు నెమ్మదిగా అందరి మధ్యలో నుంచి బయటకొచ్చి కారిడార్లోకి వెళ్ళి అక్కడ చైర్లో కూర్చొని వాళ్ళందరి ఆనందాన్ని కళ్ళ నీళ్లతో చూస్తుంది. అమృత రూమ్లో పడిపోయిన స్థితిలో చూసిన దగ్గర నుంచి అమృత బేబీ సేఫ్ జోన్లోకి వచ్చే వరకు ఐషు పడిన టెన్షన్ బహుశా ఎవ్వరూ ఊహించుండరు, ఒక్క శివు తప్ప. శివ్ ఇచ్చిన ధైర్యంతో ప్రయత్నం మొదలుపెట్టింది, కానీ ఫలితం గురించి తను కూడా టెన్షన్ పడుతూనే ఉంది. కారణం, ఒక డాక్టర్గా తనకు తెలుసు ఆ సిట్యువేషన్. ఎప్పుడు సర్జరీ చేయడానికి భయపడని ఐషు ఫస్ట్ టైం సర్జరీ చేయాలంటేనే వణికిపోయింది. ఇద్దరిలో ఏ ఒక్కరు మిగిలినా ఇంత ఆనందం ఎవరిలో ఉండేది కాదు. ఇద్దరు సేఫ్గా ఉన్నారు కాబట్టే ఇంత ఆనందంగా ఉన్నారు అందరూ. ఏ చిన్న తేడా వచ్చినా వీళ్ళని ఎవరిని నేను ఫేస్ చేయలేకపోయేదాన్ని. అసలు ఒకరు లేరు అని చెప్పలేకపోయేదాన్ని. నన్ను నేనే ఓదార్చలేకపోయేదాన్ని. ఇంతమంది జీవం లేకుండా ఎన్ని రోజులు ఉండిపోయేవారో తెలీదు. ఆనందమయమైన నా పొదరిల్లులో ఆనందం కనుమరుగైపోయేది. ఆ పరిస్థితి రాకుండా చేశావని భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళందరి ఆనందాన్ని చూస్తూ ఉండిపోతుంది. ఐషు అక్కడ లేకపోవడం చూసిన షు కళ్ళతోనే తన కోసం చూడగానే కారిడార్లో కూర్చొని అందరి ఆనందాన్ని చూస్తూ కంటి నుంచి నీరు కారుస్తున్న ఐషుని చూడగానే ఎంత టెన్షన్ పడిందో అర్థమవుతుంది శివుకి. ఐషు దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చొని తన భుజం చుట్టూ చెయ్యి వేసి, నువ్వు గెలిచావురా, ఇంకా ఎందుకు ఈ కన్నీరు అని ఒక చేతితో ఐషు కన్నీరు తుడుస్తూ, బాగా భయపెట్టారు కదా వాళ్ళిద్దరు నిన్ను అని అంటాడు. శివ్ భుజం మీద తలవాల్చి, భయపెట్టడం కాదు కన్నా, నా ఊపిరి ఆగిపోయే స్థితికి తీసుకొచ్చారు అని అంటుంది. అదే టైంలో అన్వేష్ దగ్గరున్న రాజ్యం గారు అస్సలు ఊహించలేదు ఇద్దరు సేఫ్గా ఉంటారని, మనం ఎంత ఆనందంగా ఉంటామని. కానీ భగవంతుడు చల్లగా చూశాడు మనల్ని అంటారు. భగవంతుడు చల్లగా చూశాడో లేదో తెలియదు, కానీ ఈ క్షణం మనందరికీ ఆనందం ఉండడానికి కారణం మాత్రం కంటికి కనిపిస్తున్న మన దేవత ఐషు వల్ల. ఇద్దరూ ఈరోజు సేఫ్గా ఉన్నారు అంటే అది ఐషు వల్లే అని హరిగారు చెబుతారు. అవును, అసలు ఇద్దరూ మనకు ఉండేవాళ్ళు కాదు, కేవలం ఐషు వల్లే మన అందరి పెదాలపై ఈ నవ్వు అని వంశీ గారు అంటారు. వదిన్ చాలా కష్టపడింది కదా అని అంటుంది శ్రీ. కష్టపడడం కాదు, అసలేం జరిగిందో మీకు తెలియదు కదా. లోపల ఐషు డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఇన్ని సంవత్సరాలు తనని దగ్గర ఉండి చూశాను. చిన్న వయసులోనే డాక్టర్గా తన ప్రయాణం మొదలుపెట్టిన తనలో భయం కానీ టెన్షన్ కానీ నేను ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం తనలో భయాన్ని, అంతకంటే బాధని చూశాను. ఎంత స్ట్రెస్ తీసుకుందో. మేమందరం అసలు ఆశలు వదిలేసుకున్నాం ఒక సమయంలో. అసలు లోపల ఎలాంటి సిచ్యువేషన్ మాకు ఎదురైందో మీకు తెలుసా అని లోపల జరిగింది మొత్తం చెబుతారు హరిగారు, వంశీ గారు. అక్కడ ఐషు శివుకి చెబుతుంది. అంతా విన్న అందరూ ఐషు వైపు కృతజ్ఞత, ప్రేమ కలగలిపి చూస్తూ అందరి అడుగులు ఐషు వైపు వేస్తారు. చాలా భయం వేసింది కన్నా. అసలు పొట్ట ఓపెన్ చేసేసరికి వాడు ఏ పొజిషన్లో ఉన్నాడో తెలుసా కన్నా? ఆ పొజిషన్లో ఉన్న బేబీ ఇప్పుడు మన చేతుల్లో ఊపిరి పీలుస్తూ ఉన్నాడంటే మన అదృష్టమే కన్నా. వాడు నీ పేరు చెప్పాకే కదిలాడు కన్నా. నాకు తెలిసి వాడు కూడా నీ కూచీనే అవుతాడేమో అని చిన్నగా నవ్వుతుంది ఐషు. ఇంకా నీ మరదలు నన్నెంత టార్చర్ పెట్టిందో తెలుసా? కుట్టేయాలనిపించింది కన్నా నాకైతే. తను కోలుకొని ఇంటికి వచ్చాక ముందు నేనైతే లాగిపెట్టి ఒకటి ఇస్తాను కన్నా. అప్పుడు కానీ నా కోపం చల్లారదు. అన్వేషణ లేపకూడదని ఒకటే వెళ్ళిపోయిందంట జ్యూస్ తాగడానికి. తను పడిన పొజిషన్ బ్యాక్ వైపు కాబట్టి ఆ మాత్రమన్నా సేఫ్ జోన్లో ఉన్నారు. ముందుకి పడి ఉంటే మనం హాస్పిటల్ వరకు కూడా వచ్చేవాళ్ళం కాదు కన్నా. కుటుంబం మొత్తం కళ్ళ ముందు మెదులుతుంటే చాలా భయం వేసింది కన్నా.
అమ్మ కొడుకులిద్దరూ నన్నెంత భయపెట్టేశారో తెలుసా? ఆ పిచ్చిదాన్ని లేపడానికి మన బుజ్జిగాడిని అనకూడని మాటలు అన్నాను కన్నా. గిల్లేశాను కూడా అని అంటుంది ఐషు. అప్పటికే అక్కడికొచ్చిన అందరూ ఆ మాటలు వింటారు. వాడిని గిల్లినందుకు వాడికి స్ సారీ చెప్పుకున్నాను కన్నా అని అంటుంటే, ఆ హక్కు నీకుందిరా. సారీ అవసరం లేదు అని ఐషు ముందు కూర్చుని వాణి అంటారు. అత్తయ్య మీరేంటి కింద? లేవండి అని అంటుంది. ఏం పర్వాలేదు అని ఐషు చేతులు పట్టుకొని థాంక్స్ చెప్పి, నిన్ను పరాయిదాన్ని చేయలేను. మన కుటుంబం మొత్తాన్ని ఇవాళ ఇంత ఆనందంగా ఉంచినందుకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని అంటారు. మనలో మనకి ఇవన్నీ ఏంటత్తయ్య? మీ కోడల్ని మాత్రం అంత తొందరగా నేను క్షమించను అని అంటుంది ఐషు. అన్వేష్ కూడా ఐషు ముందు కూర్చొని బేబీని ఐషు ఒళ్ళో పెట్టి, నీతో పాటే నేను కూడా వదినా. అంత తొందరగా తన్ని క్షమించలేను అని అంటాడు. ముందు వెళ్ళి నీ ప్రాణాన్ని, ఆ పిచ్చిదాన్ని ఒకసారి చూసి రాపో. కోపం ఉన్నా నీ ప్రాణాలన్నీ అక్కడే ఉన్నాయని నాకు తెలుసులే. వెళ్ళు, వెళ్ళి చూసి రాపో అని ఐషు చిన్న నవ్వుతో అంటుంది. వాణిగారి చేతిలో ఉన్న ఐషు చేతుల్ని పట్టుకొని, సారీ వదినా. ఆ టైంలో నీ పక్క నుండి నీకు హెల్ప్ఫుల్గా ఉండాల్సిన నేను ఉండలేకపోయాను. ఐ యామ్ రియల్లీ సారీ. కానీ ఎందుకో ధైర్యం చేసి రాలేకపోయాను వదినా లోపలికి అని అంటాడు అన్వేష్. నువ్వు రాకపోవడమే మంచిది అన్వేష్. తట్టుకోలేకపోయేవాడివి. అప్పుడు ఒక పక్క నీ బాధ చూస్తూ, ఇంకో పక్క నేను ఆ టెన్షన్ని అస్సలు భరించలేకపోయేదాన్ని. అయినా ఆ సిట్యువేషన్లో నువ్వు రాలేవని నాకు తెలీదా? సారీ చెప్తున్నావు. తప్పదు కాబట్టి నేనైనా వెళ్ళాను కానీ, లేకపోతే నేను కూడా ఆ థియేటర్లోకి వెళ్ళేదాన్ని కాదేమో అని అంటుంది ఐషు. నిజంగా నువ్వొక చరిత్రనే సృష్టించావు తల్లి అని అంటారు రావుగారు. అందరూ కూడా అవును అని అంటారు. వదినా, వీడు కూడా అన్నయ్య ఓడిపోతాడంటే ఒప్పుకోలేదు కదా? పుట్టగానే వాళ్ళ పెదనాన్న విజయాన్ని కోరుకున్నాడు వీడు కూడా. అన్నయ్య కూర్చునే అవుతాడు కదా అని అంటాడు వరుణ్. హా వరుణ్, నేను అంతసేపు మాట్లాడినా వాడు కనీసం కదలలేదు కానీ మీ పెదనాన్న ఓడిపోతారని అన్నానో లేదో కదిలిపోయాడు అని ఐషు చెబుతుంటే శివ్ వాడి చెయ్యి పట్టుకోగానే శివ్ వేలిని గట్టిగా పట్టుకుంటాడు బుజ్జిగాడు. అదిగో చూసావా ఎలా పట్టుకున్నాడో అని అంటూ గిల్లేశాను పాపం. చూడండి ఎంత ఎర్రగా అయిపోయిందో. నా మీద వాడికి చాలా కోపంగా ఉండి ఉంటుంది అని అంటూ ఐషు గిల్లిన చోట చూపించి, సారీ అన్వేష్, నీ కొడుకుని బాగా ఏడిపించేశాను లోపల అని అంటుంది. వాడు ఫస్ట్ మీ కొడుకు వదినా, తర్వాతే మా కొడుకు. అమ్మ చెప్పినట్టు వాడి మీద అన్ని హక్కులు ఫస్ట్ మీకే ఉంటాయి అని అంటాడు అన్వేష్. అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్, వెళ్ళి మీ ఆవిడని ఒకసారి చూసుకొని రా బాబు. బేబీ విష్ అంటూ కలవరిస్తుంది అక్కడ అని అంటాడు. స్పృహలోనే ఉందా అమృత అని అడుగుతుంది శ్రీ. హా, తను మత్తుగా నిద్రపోకూడదు అప్పుడే. అందుకే లైట్గానే ఇచ్చాం ఎనస్థీషియా. అందుకే స్పృహలోనే ఉంది. కానీ పూర్తిగా లేదు. కాకపోతే వాళ్ళ ఆయన్ని కొడుకుని కలవరిస్తుంది అని అంటాడు కిరణ్. బాబుని అన్వేష్ చేతిలో పెట్టి, వెళ్ళి అన్వేష్, మన కోపమంతా తర్వాత చూపిద్దాం. ఇప్పుడైతే తన మనసుకి మైండ్కి ప్రశాంతత కావాలి. నువ్వు బాబు కనిపిస్తేనే ఆ ప్రశాంతత తనకుంటుంది. ఒక డాక్టర్గా నీకు నేను ఇదంతా చెప్పనవసరం లేదు కదా అని అంటుంది ఐషు. ఎంత కోపం ఉన్నా తన మీదే ప్రాణాలు పెట్టుకున్నవాడు చూడకుండా ఎలా ఉండగలడు? బేబీని తీసుకొని వేగంగా ఐసీయూ వైపు అడుగులు వేస్తాడు. కథ కొనసాగుతుంది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ నిన్న మీరందరూ స్పందించిన విధానానికి. నిజంగానే వైద్య చరిత్రలో ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతాయి. మందులతో చేయలేని పని సైకలాజికల్గా చేయొచ్చని నిరూపించారు కూడా బయట.